హనుమా, నీ భక్తి నా శక్తి కంటే గొప్పది. నీలాంటి సేవకుడుండటం నా అదృష్టం. ప్రభూ, నా జీవితం మీ సేవకే అంకితం. మీ నామమే నా శ్వాస. హనుమా, నువ్వెక్కడ ఉన్నా నా హృదయంలో ఎప్పటికీ ఉంటావు. జై శ్రీరామ్. ప్రపంచం అంతమైనా మన బంధం అంతం కాదు హనుమా. ప్రభూ, రాముడున్నంతకాల్ రామనామం ఈ ప్రపంచంలో మారుమోగుతూనే ఉంటుంది. జై శ్రీరామ్. హాయ్ గైస్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఒకే ఒక వెబ్సైట్లో ఏ ఇమేజెస్ కానీ అలాగే వీడియోస్ కానీ అలాగే మనకు డిఫరెంట్ టూల్స్ ఉంటాయన్నమాట. వాటర్ మార్క్ రిమూవ్ చేయడం, అప్స్కేల్ చేసుకోవడం, ఇవన్నీ మనకు ఒకే ఒక వెబ్సైట్లో ఉంటాయి. ఈ వెబ్సైట్ని మనం ఫ్రీగా ఎలా యాక్సెస్ చేయాలో చెప్తాను. సో కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో గైస్, మన వెబ్సైట్ వచ్చేసరికి పోలో ఏఐ. సో ఈ పోలో ఏఐ యాక్చువల్గా పెయిడ్ అనమాట, బట్ మీరు ఫ్రీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను మీకు. ఇక్కడ మనకు ఫస్ట్ వెబ్సైట్ ఉంది కదా, ఈ వెబ్సైట్కి వెళ్ళండి. సో ఈ వెబ్సైట్లో మీరు రెఫర్గా ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీరు ఎక్కడ చూసుకున్నా కూడా రెఫర్ అనే ఆప్షన్ అయితే మీకు కనిపించదు అనమాట. మీరు ఈ ప్రొఫైల్కి వెళ్ళి చూసినా ఇక్కడ ఎర్న్ కమిషన్ ఉంటుంది. ఒకవేళ ఎవరైనా మీ లింక్ ఇచ్చి పర్చేస్ చేసుకుంటే మనీ ఎర్న్ చేసుకోవచ్చు, ఆ ఆప్షన్ ఉంది. కానీ మనకు క్రెడిట్స్ ఎర్న్ చేసుకోవడానికి మీకు ఇక్కడ ఆప్షన్ అయితే లేదు కదా హోమ్ పేజ్లో. మీరు ఎలా క్రెడిట్ తెచ్చుకోవాలంటే ఇక్కడ మీకు పోలో డాట్ ఏ ఉంది కదా, ఇక్కడ స్లాష్ పెట్టి రెఫర్ కొట్టండి ఇక్కడ. సో రెఫర్ కొడితే మీకు ఈ పేజ్ వస్తుంది. రెఫర్ ఏ ఫ్రెండ్ చూసారా, ఈ పేజ్కి వస్తారనమాట. మీరు చూసారంటే నావి 2000 క్రెడిట్స్ నేను ఇట్లా రెఫర్ చేసి ఎర్న్ చేసుకున్నాను అనమాట. నాకు ఈ మంత్ నాకు 70 క్రెడిట్స్ వచ్చాయి. సో ఈరోజు మనకు ఆగస్ట్ 5 కదా, మొత్తం 5 డేస్కి నాకు 70 క్రెడిట్స్ 7 ఫ్రెండ్స్ రెఫర్ అయ్యాయి అనమాట. సో డీటెయిల్స్ కూడా చూపిస్తుంది. ఇలా నేను ఎర్న్ చేసుకున్నాను అనమాట. జస్ట్ మీరు ఈ కాపీ లింక్ ఉంది కదా, దీన్ని కాపీ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తే వాళ్ళు సైన్ ఇన్ అయితే మీకు 10 క్రెడిట్స్ ఇస్తారనమాట. ఇక్కడ మనకు 10 క్రెడిట్స్ కూడా చాలా కాస్ట్లీ అనమాట. నేను ప్రెజెంట్ ఈ వెబ్సైట్కి వెళ్తున్నా. ఇక్కడ మనకు ఇమేజ్ పార్ట్ ఉందో ఇక్కడికి వెళ్ళండి. ఓన్లీ ఇమేజ్ వీడియోనే కాదు, ఇక్కడ నాకు చాలా బెటర్గా నచ్చింది. ఇక్కడ మనం వీడియో అప్స్కేల్ చేసుకోవచ్చు. ఈ వీడియో అప్స్కేల్ చాలా అంటే చాలా బెటర్గా వర్క్ అవుతుంది. మనం 480 పిక్సెల్ వీడియోస్ని కూడా 2K చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనకంతా ఫైన్ అనుకుంటే నేను ఇమేజ్ వేసుకెళ్తున్నా. సో ఇమేజ్ టెక్స్ట్ టు ఇమేజ్ కొడుతున్నా. సో టెక్స్ట్ టు ఇమేజ్ కొడితే మనకి ఈ పేజ్ వచ్చింది కదా. ఇక్కడ మనకు డిఫాల్ట్గా పోలో ఇమేజ్ వాళ్ళది సపరేట్ వాళ్ళ ఓన్ టూల్ ఉంటుంది అనమాట, ఇమేజ్ టూల్. మీరు దాన్నైనా చూస్ చేసుకోవచ్చు. సో ఇంకొకటి మనకి ఇక్కడ రిమైనింగ్ మనకు టాప్ మోడల్స్ ఏమి ఉన్నాయి, నానబనానా 2 అలాగే ChatGPT 2. సో ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయి. సో నేను ప్రెసెంట్ ChatGPT ఇమేజ్ 2 సెలెక్ట్ చేసుకుంటున్నా. ఒకవేళ మీరు ఇమేజ్ క్రియేట్ చేయాలంటే ఇక్కడ ప్రాంప్ట్ ఇవ్వాలన్నమాట. మీ స్టోరీ తగినట్టు మీరు క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. నేను ప్రెసెంట్ సో ఇక్కడ నేను ఏమి ఇచ్చా అంటే క్రియేట్ ఏ గుడ్ సీన్ ఆఫ్ లార్డ్ రామన్ హనుమాన్ ఇచ్చాను. సింపుల్గా ఒక ఇమేజ్ అయితే క్రియేట్ చేద్దాం. మనకు అవుట్పుట్ ఎలా వస్తుందో చూసుకోవాలి కదా. ఇక్కడ మీకు క్వాలిటీ బట్టి మనకు క్రెడిట్స్ అనేవి చేంజ్ అవుతాయి. ప్రెసెంట్ నేను 1K పెట్టుకున్నాను అనమాట. 1K పెట్టుకొని జస్ట్ 4 క్రెడిట్స్ మనమైతే ఇమేజ్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ మీకు 4K చేసుకోవాలనుకుంటే మనకు క్రెడిట్స్ అనేవి చేంజ్ అవుతాయి. 18 క్రెడిట్స్ అనమాట. మనకు ప్రెసెంట్ 2K చాలు. 2Kలోనే మంచి అవుట్పుట్ అయితే వస్తుంది కాబట్టి సో 2K మీడియం పెట్టుకొని ఒక అవుట్పుట్ పెట్టుకుంటున్నా. సో మీకు ఇక్కడ ఆస్పెక్ట్ రేషియోస్ కూడా ఉంటాయి అనమాట. అండ్ మీకు ఇక్కడ ఎలాంటి స్టైల్లో కావాలి, ఇక్కడ బెస్ట్ ఫీచర్ ఏమంటే మీకు ఎలాంటి థీమ్లో ఇమేజెస్ కావాలి. లైక్ ఇప్పుడు ఒకవేళ మీరు 3Dలో క్రియేట్ చేయాలనుకున్నారు అనుకోండి, ఈ టైప్ ఆఫ్ స్టైల్ అయితే మీరు చూస్ చేసుకోవాలన్నమాట. సో నేను ప్రెసెంట్ మనకు ఎవ్రీ టైం నార్మల్ సినిమాటిక్ అయితే ట్రై చేస్తాం కదా మనం, అల్ట్రా రియలిజం. ఇలా కాకుండా సో ఒకసారి ఈ పిక్సర్ స్టైల్ అయితే ట్రై చేద్దాం. సో పిక్సర్ స్టైల్ పెట్టుకొని నేనైతే ట్రై చేస్తున్నాను అనమాట. మీరు ఆస్పెక్ట్ రేషియో ఇక్కడ చూస్ చేసుకోవాలి. ఇక్కడ మనకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. నేను 16:9 పెట్టుకొని జనరేట్ కొడుతున్నా. సో జనరేట్ కొడితే నాకు 6 క్రెడిట్స్ అనమాట. ఈ 6 అనేవి మీ ఫ్రెండ్స్ని మీరు రెఫర్ చేసుకొని చాలా ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. మీ ఫ్రెండ్స్కి జస్ట్ మీరు ఆ లింక్ షేర్ చేస్తే చాలు, వాళ్ళు లాగిన్ అయితే చాలన్నమాట. మీకు లాగిన్ అయితే 10 క్రెడిట్స్ వస్తాయి అనమాట. అదొక్కటే కాకుండా మీకు ఇక్కడ ప్రొఫైల్కి వెళ్ళండి. సో ప్రొఫైల్కి వెళ్తే ఇక్కడ డైలీ చెక్ ఆప్షన్ ఉందా, ఇక్కడికి వెళ్ళండి. ఇక్కడికి వెళ్తే మీకు డైలీ ఇక్కడ చెక్ ఇన్ చేస్తే మళ్ళీ 10 క్రెడిట్స్ అనేవి యాడ్ అవుతాయి అనమాట. నేను ఆల్రెడీ ఈరోజు చెక్ ఇన్ చేశాను. సో అందుకు నాకు ఆల్రెడీ ఇక్కడ చెక్ ఇన్ అని చూపిస్తుంది అనమాట. మీరు ఒకవేళ రేపు వచ్చి చేసుకుంటే మీకు క్రెడిట్స్ అనేవి ఇంకా ఎర్న్ అంటే పెరుగుతూనే ఉంటాయి. ఈరోజు 10 అనుకోండి, రేపు 15 క్రెడిట్స్ అనమాట. అలా ఇంక్రీజ్ అవుతుంటాయి డైలీ. మీరు అలా కూడా వెళ్ళి క్రెడిట్స్ ఎర్న్ చేసుకోవచ్చు అనమాట, క్రెడిట్స్. సో గైస్, మనకైతే ఇమేజ్ చాలా బెటర్గా వచ్చింది కదా. ఇప్పుడు అదే ఇమేజ్ని యూజ్ చేసి ఒక స్టన్నింగ్ తెలుగు డైలాగ్స్ సీన్ అయితే క్రియేట్ చేయబోతున్నాం. సో దానికోసం నేను ఇంతకుముందు డౌన్లోడ్ చేసుకున్న ఇమేజ్ని అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ యాడ్ చేశాను. సో ప్యారల్గా నేను ఏం చేశాను అంటే ChatGPTకి వెళ్ళాను. మనం ఏదైతే డౌన్లోడ్ చేసుకున్న ఇమేజ్, ఆ ఇమేజ్ ఇక్కడ పేస్ట్ చేశాను అనమాట. ఇక్కడ సజెస్ట్ గుడ్ సీన్ ప్రాంప్ట్ విత్ తెలుగు డైలాగ్స్ అని ఇచ్చాను అనమాట. సో అది ఇవ్వగానే నాకు ఒక విజువల్ ప్రాంప్ట్ ఇచ్చింది అలాంగ్ విత్ తెలుగు డైలాగ్స్.
సో ఈ ప్రాంప్ట్ని కాపీ చేసుకొని మళ్ళీ పోలోకి వెళ్తున్నా, ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. సో ఇక్కడ పేస్ట్ చేసి మనకు ఇక్కడ తెలుగు సపోర్ట్ చేసేవి కొన్ని వీడియో మోడల్స్ ఉంటాయన్నమాట. మన గూగుల్ ఓమ్ని ఫ్లాష్ కానీ, ఇంకొకటి గ్రోక్ కానీ, అలాగే మనకు వియో 3.1 కూడా సపోర్ట్ చేస్తుంది. సో వీటిలో మనం ఏదైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట. నేను ప్రెజెంట్ మనకు హై క్వాలిటీ అలాగే మంచి సినిమాటిక్ షాట్స్ ప్రొవైడ్ చేసి గూగుల్ ఓమ్ని ఫ్లాష్ అనమాట. సో దాన్ని సెలెక్ట్ చేసుకొని 10 సెకండ్స్ పెడుతున్నా. సో 10 సెకండ్స్ పెట్టుకొని 1 అవుట్పుట్ పెట్టుకొని నేను జనరేట్ కొడుతున్నా. సో ఇక్కడ మనకు వీడియో చేసుకోవడానికి కొంచెం క్రెడిట్స్ అనేవి ఎక్కువ అవుతాయి అనమాట. మీ ఫ్రెండ్స్ని ఎక్కువ రెఫర్ చేయాల్సి వస్తుంది. సో మెయిన్గా మీరు ఈ వెబ్సైట్ని ఇమేజెస్ క్రియేట్ చేసుకోవడానికి పెట్టుకొని, ఒకవేళ మీరు ఎక్కువ ఫ్రెండ్ సర్కిల్ ఉంది, మల్టిపుల్ జీమెయిల్స్ వాడడం మీకు వచ్చి అనుకుంటే మీరు ఏం చేసుకున్న క్రెడిట్స్తో వీడియోస్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మెయిన్గా ఇమేజెస్కి కొన్ని వీడియో టూల్స్ ఉన్నాయన్నమాట. అవి కూడా చెప్తాను. అవి చాలా తక్కువ కాస్ట్లో చేసుకోవచ్చు అనమాట, అంటే తక్కువ క్రెడిట్స్లో. సో మనకు వీడియో అనేది జనరేట్ అవుతుంది. ఒకసారి వచ్చాక అవుట్పుట్ చూపిస్తాం మీకు. హనుమా, నీ భక్తి నా శక్తి కంటే గొప్పది. నీలాంటి సేవకుడుండటం నా అదృష్టం. ప్రభూ, నా జీవితం మీ సేవకే అంకితం. మీ నామమే నా శ్వాస. సో టూల్స్ విషయానికి వస్తే మనం టూల్స్ ఇక్కడ ఆప్షన్ ఉంది చూసారా. సో ఇక్కడికి వెళ్ళండి. ఇక్కడికి వెళ్తే ఇక్కడ చూడండి చాలా అంటే చాలా ఉన్నాయి అనమాట. ఇక్కడ నాకు మెయిన్గా నచ్చింది వీడియో అప్స్కేలర్. ఇక్కడ మనం లో క్వాలిటీ వీడియోని మనం చాలా హై క్వాలిటీ లాగా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఓన్లీ అదొకటే కాదు, ఇక్కడ వీడియో ఎన్హాన్సర్ ఉంటుంది, లిప్సింక్ ఉంటుంది, ఫేస్ స్వాప్ ఉంటుంది, చాలా ఉంటాయి అనమాట. సో నేను ప్రెజెంట్ వీడియో అప్స్కేలర్కి వెళ్తున్నా. ఇది జస్ట్ మనం మీరు లాంగ్ వీడియో అయినా కూడా జస్ట్ 10 క్రెడిట్స్తో చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను డౌన్లోడ్ చేసుకున్న వీడియోని అప్లోడ్ చేశాను అనమాట. ఇక్కడ నేను పాజ్ చేస్తున్నా. ఇక్కడ మనకు స్కేల్ ఆప్షన్లో ఒక 5 ఆప్షన్స్ ఉంటాయి. హైట్ విడ్త్ పిక్సెల్స్ ఉంటాయి కదా, దాన్ని 2x చేసి మనకు హై క్వాలిటీలో ప్రొవైడ్ చేస్తుంది. ఒకవేళ మీరు HD 4K పెట్టారనుకోండి, మీకు ఆస్పెక్ట్ రేషియో చేంజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నారనమాట. మీకు ఆస్పెక్ట్ రేషియో అనేది చేంజ్ అవుతుంది ఇవి సెలెక్ట్ చేసుకుంటే అని. మీకు ఒకేలా ఈ ఆస్పెక్ట్ రేషియో కూడా ఫైన్ అనుకుంటే వీటిని సెలెక్ట్ చేసుకోండి. సో నేను ప్రెజెంట్ ఇది ఫైన్ కాబట్టి 4K పెట్టుకుంటున్నా. ఇక్కడ మనకు ఇంకా ఫ్యూ ఆప్షన్స్ ఉంటాయి, స్టాండర్డ్ మోడ్ కానీ, ఫేస్ కానీ, డీనాక్స్ కానీ. దీంట్లో నాకు బాగా నచ్చేది ఫేస్ మోడ్ అనమాట. ఇది చాలా బెటర్గా ఉంటుంది. నేను ప్రెజెంట్ జనరేట్ కొడుతున్నా. సో జనరేట్ కొడితే మనకు 10 క్రెడిట్స్తో మనకు హై క్వాలిటీ వీడియో అనేది జనరేట్ అవుతుంది అనమాట. మనం చేసుకుంది ఇప్పుడు 1080 కదా, మనకి ఇప్పుడు 4Kలోకి అయితే చేంజ్ అవుతుంది అనమాట. ఆల్రెడీ మనకు 12% దాకా అయిపోయింది. వచ్చాక ఒకసారి అవుట్పుట్ చూడండి. హనుమా, నీ భక్తి నా శక్తి కంటే గొప్పది. నీలాంటి సేవకుడుండటం నా అదృష్టం. ప్రభూ, నా జీవితం మీ సేవకే అంకితం. మీ నామమే నా శ్వాస. సో ఇదొకటి కాదు, మనకు చాలా టూల్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ ఈ పోలో మీకు రెఫర్ చేయడానికి మెయిన్ రీజన్ ఇక్కడ ఇమేజెస్కి ఇలాంటి టూల్స్ యూజ్ చేసుకోవడానికి చాలా బెటర్గా వర్క్ అవుతుంది. సో వీడియో అయితే మనకు ఎక్కువ క్రెడిట్స్ కావాలన్నమాట. అది మీరు ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువ ఉంటే, టెంపు మెయిల్స్ మీ దగ్గర ఎక్కువ ఉన్నాయనుకోండి, మీరు రీకరింగ్ లాగిన్ చేసుకొని క్రెడిట్స్ సెండ్ చేసుకోవచ్చు. అలా ఆప్షన్ ఉండే వాళ్ళకి అలా చేసుకోండి. లేదంటే ఇమేజెస్కి ఇలాంటి టూల్స్కి అయితే పర్ఫెక్ట్ ఫిట్ అవుతుంది అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.